హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్యామ్. మీరు చూస్తున్నది శ్రాస్ ఇన్ఫోటెక్. సో ఫ్రెండ్స్, ఇవాళ మార్నింగ్ నుండి ఒక క్లయింట్ కి సంబంధించి ఈపీఎఫ్ఓ లోని యుఏఎన్ మెంబర్ పోర్టల్ లో లాగిన్ అయి ఫైనల్ సెటిల్మెంట్ అయిన ఫామ్ 19 కోసం అప్లై చేయడానికి ఆన్లైన్ సర్వీస్ కి వెళ్లి క్లెయిమ్ ఫామ్ ని సెలెక్ట్ చేసి బ్యాంక్ అకౌంట్ నంబర్ ఎంటర్ చేశాక వెరిఫై చేసి ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్ ని సెలెక్ట్ చేయగానే స్క్రీన్ పై ఈ మెసేజ్ వచ్చేస్తుంది. ఎర్రర్ వైల్ ఆధార్ అథెంటికేషన్ సర్వీస్ టెంపరర్లీ అన్అవైలబుల్, ప్లీజ్ ట్రై ఆఫ్టర్ సమ్ టైమ్. సో ఈ మెసేజ్ అనేది అప్పుడప్పుడు ఇలానే వచ్చి 1-2 సార్లు ట్రై చేస్తే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. సో అందుకని 2-3 టైమ్స్ ఇలానే బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసుకుంటూ ట్రై చేశా, కానీ స్క్రీన్ పై అదే సేమ్ మెసేజ్ వచ్చేస్తుంది. యాక్చువల్లీ ఈ మెసేజ్ రావడానికి గల కారణం, మన పిఎఫ్ లో ఎటువంటి మార్పులు చేయాలన్నా అది ఆధార్ ని బేస్ చేసుకొని చేయగలం. ఈవెన్ మన డబ్బులు క్లెయిమ్ చేయాలన్నా కేవైసీ అంటే ఆధార్ ప్రకారం పిఎఫ్ డీటెయిల్స్ సరిగ్గా ఉంటేనే చేయగలం. అలాంటప్పుడు ఆధార్ సర్వర్ లో కాస్త ఏదన్నా అప్డేట్ లేదా లోడ్ ఎక్కువ అవుతే మాత్రం దానిపై డిపెండ్ ఉన్న అప్లికేషన్స్ లో ఇలాంటి మెసేజ్ చూడడానికి కనిపిస్తుంది. సో ఇది చాలా తాత్కాలికం మాత్రమే. ఒకవేళ ఇలాంటి మెసేజ్ మీకు వస్తే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇందులో మీ మిస్టేక్ ఏమీ లేదు. ఇది ఆటోమేటిక్ గా కొన్ని గంటల్లోనే ఫిక్స్ అయిపోతుంది. అలాంటప్పుడు దీనికి ఆల్టర్నేట్ మెథడ్ లో ఎలా అప్లై చేయాలో నేను డీటెయిల్ గా వీడియో చేయడం అయింది. లింక్ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంది, ట్రై చేయండి. 100% సక్సెస్ అవుతుంది. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. జై హింద్.